అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ గార్డెనింగ్ టిప్స్. అయితే మీకు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే డాలియా ఫ్లవర్స్ వచ్చాయి కదా, అందులో విత్తనాలు ఉంటాయని నేను చాలా దగ్గరలో చదివాను, కొన్ని ఛానల్లో కూడా చూశాను. విత్తనాలు ఉంటే ఒకసారి మీకు చూపిద్దామని ఎంతో ఆశపడి నేను ఫ్లవర్స్ని తీయకుండా అలాగే చెట్టుకు వదిలాను. అలా ఉంచటం వల్ల నెక్స్ట్ మనకు ఫ్లవర్స్ రాకుండా అయిపోయాయి. విత్తనాలు వచ్చాయా లేదా అన్నది కూడా మీకు నేను చెప్తాను. ఇంకా 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఆ ఫ్లవర్స్ని నేను అలాగే చెట్టుకు వదిలేశాను. అవి కట్ చేసి ఉండంటే మళ్ళీ మనకు ఫ్లవర్స్ వచ్చి ఉండేవి. కాకపోతే నేను మిస్టేక్ చేశానేమో అనిపించింది. కాకపోతే విత్తనాలు చూపిద్దాం, అలాగే విత్తనాలు నేను కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ భరితమైన సిచ్యువేషన్లు అన్నమాట అంటారు కదా, అలా అన్నమాట. చూసి వెయిట్ చేశాను, పూర్తిగా ఎండిపోయాయి. వాటిని నేను తీసి ఇంకా చెక్ చేసుకునేటప్పటికి ఒక్కసారి షాక్ అన్నమాట. అందులో విత్తనాలు ఏమి లేవు కదా, ఏకంగా ఇలా ఇవైపోయాయి, రేకులు మాడిపోయినట్టుగా ఉన్నాయి. అనవసరంగా నేను చాలా వేస్ట్ చేశాను అనిపించింది నాకు. ఆ ఫ్లవర్స్ని అయితే నేను చక్కగా ఏం చూసి ఉండేవాడిని అంటే దేవునికి పెట్టుండేవాడిని. టెంపుల్కి, ఏదైనా టెంపుల్కి నేను డైలీ వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దేవునికి పెట్టుండేవాడిని. ఈ విధంగా వృధా చేశానే అనే మనసుకు ఎంతో బాధ అనిపించిందండి. బ్లూ కలర్ ఫ్లవర్స్ ఆ టెంపుల్కి ఇచ్చుంటే పంతులు గారు ఒక 3 days అయినా అలా ఫ్లవర్ ఉంచేవారు, వాడుకుంటూ ఉంటే ఉంటుంది కూడా. నాకు తెలుసు, ఊళ్ళో పెంచేటప్పుడు డాలియా ఫ్లవర్స్ను డిఫరెంట్ కలర్స్, వైట్, ఇంకా శాండిల్ కలర్, ఇంకా రకరకాల కలర్స్ ఉండేవి. ఫ్లవర్ ఇస్తే 3-4 days వరకు అలా స్వామివారి విగ్రహానికి ఉండేది. అన్నీ చాలా దినగా చూశాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి. లైక్ ఎవరు చేయట్లేదండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. వీటినైతే ఇంకేం చేస్తాం, మొక్కలు ఎరువుకైనా అవుతుందని చెప్పి వేసేస్తున్నానండి.